మీద నువ్వు కోప్పడాల్సిన ఎటువంటి అవసరమూ లేదు. వేణుని వదిలించుకోవడానికి ఇది తప్ప వేరే ఎటువంటి అవకాశం లేదు. అందుకని తీసుకువెళ్ళడానికి ఇంకేం లేవుగా? అన్నీ తీసుకున్నాను. ఎలాగో బాల ఇక్కడేగా ఉంటుంది. సుధా, పెడదామా? వెళ్ళొస్తాం బాలా. అమ్మా, బయటికి నెట్టేసి ఇల్లు తాళం వేయకుండా ఉన్నందుకు థ్యాంక్స్. మీకు ఈ పనులు తెలుసా అత్తయ్య? ఈ రూమ్ లో నీకేం పని? లేదు, ఈ రూమ్ ని చూస్తా ఉన్నాను. అదే ఎందుకు అని అడుగుతున్నా. మీరెందుకు ఒంటరిగా ఈ రూమ్ లో పడుకుంటున్నారు? ఎన్నో ఏళ్లుగా ఈ రూమ్ లోనే ఉంటున్నానే. అలాంటి నన్ను వేణు ఈ రూమ్ నుండి వెళ్ళగొట్టాడు. 2-3 వారాలు బయటే పడుకున్నాను నేను. వేణుబావ చేసింది చాలా పెద్ద తప్పే. దానికి ఫలితం తప్పకుండా అనుభవిస్తాడు. బలవంతంగా అలా చేసింది చాలా తప్పు. మీ దగ్గర ప్రేమగా అడిగి ఉంటేనే ఇచ్చేసంటారు కదా, చెప్పండి. వాడికి అసలు ప్రేమంటూ ఉంటే కదా. కానీ మీకు ప్రేమ ఉంది కదా, అది చాలా అత్తయ్య. మీకెందుకు అత్తయ్య ఇంత పెద్ద రూము? మా రూమ్ అయితే చాలా చిన్నదిగా ఉంది. మేము ఈ రూమ్ కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఇదే నా ఇంట్లో అయితే ఇంతకంటే పెద్ద రూమ్ లో ఉండేదాన్ని. ఇక్కడికొచ్చి చిన్న రూమ్ లో ఉంటున్నాను. కాబట్టి నాకు స్పేషియస్ గా పెద్దగా ఉండే ఒక రూమ్ కావాలి. ఆయన కూడా చెప్పారు అత్తయ్య ఈ రూమే బాగుంటుందని. అయితే నన్ను ఈ రూమ్ నుండి గెంటేయడానికి వచ్చావా నువ్వు? లేదు, వేణుబావలాగా గెంటేస్తామా ఏంటి? అలా ఎప్పటికీ చేయము. మీరు మనసు మర్చుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నా వల్ల కాదే. మీకు ఉండటానికి ఇంకొక రూమ్ ఉంటే చాలు కదా. ఈ రూము దాటి నేనెక్కడికి వెళ్ళను. ఇలా అంతా చేయకూడదు అత్తయ్య. నిద్రపోవటానికి ఒక గంటలు సరిపోతుంది. దానికి మీకు మా రూమే సరిపోతుంది. మీరు ఆ రూమ్ కి వెళ్ళండి. అక్కడ ఉండేందుకు నీ ఇంటి నుండి మనుషులు తేవే. నాకు సలహాలు ఇచ్చేందుకు నువ్వెవరే? ఈ ఇల్లు ఎప్పుడూ నా చేతిలో ఉంది. నా భర్తకి ఏం చెప్పినా ఆయన చేస్తారు. సతీష్ బావ పాపం
ఆయనకు ఒక 500 ఇస్తే నా వైపు మారిపోతారు. అనిలాక సతీష్ బావే చూసుకుంటారు. ఇంకా మావయ్య ఉన్నా లేకపోయినా ఒకటేలే. ఇంకా మీతో ఎవరున్నారు? మీరు ఒక్కరే ఉన్నారు. మీరు ఎంత చేసినా డబ్బే ఇక్కడ బాగా మాట్లాడుతోంది, అర్థమైందా? కాబట్టి నేను చెప్పింది చేస్తే మంచిది. కోపం వస్తే ఈ కట్టెల్ని తీసుకెళ్లి షెడ్లో వేస్తారు కూడా. ఆ, మర్యాద కోసం చెప్పాను. ఇంకా మీ ఇష్టమే అత్తయ్య. ఎవరు లేరా ఇక్కడ? హలో, ఇంట్లో ఎవరు లేరా? ఇప్పుడు మీ భర్త ఈ ఇంట్లో ఉంటున్నాడా అని తెలుసుకుంటానికి నేను ఆ పక్క ఇంట్లో ఉన్న సుమేష్కి చెప్పెట్టాను. వాడే నా దగ్గర చెప్పాడు పొద్దునే లారీ వచ్చి అన్ని సామాన్లు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారని. ఎక్కడికి తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళు మరో ఇంటికి వెళ్ళిపోయారు. వేరే ఇంటికి వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలీదండి. ఇది అబద్ధం. సొంత కూతురు దగ్గర చెప్పకుండా తల్లిదండ్రులు వేరే ఇంటికి వెళ్తారా? నన్ను ఏమర్చాలని చూడొద్దు. ఇలాంటి చాలా ట్రిక్లు నేను చూసేశాను. ఆ అగ్రిమెంట్ ప్రకారం 3 నెలల అద్దె నాకు రావాల్సి ఉంది. ఆ అద్దె తీసుకోకుండా నీ ఇక్కడి నుంచి వెళ్ళను. మీరేమంటున్నారు? ఈ ఇంట్లో నేనేమైనా అద్దెకుంటున్నానా? ఎవరైతే ఇక్కడున్నారో వాళ్ళని వెళ్ళి అడగండి. ఏమట్లం అది? ముందుగా ఇంట్లో నుంచి నా ఫర్నిచర్స్ ఏమైనా తీసుకెళ్లారని చూస్తాను. మంచికాలం నా ఫర్నిచర్ని ఇక్కడే ఉండి, కానీ జయచంద్ర చేసింది చాలా దారుణమైన పని. 2 నెలల అడ్వాన్స్ డబ్బులు నా దగ్గరే ఉండి మిగిలిన 1 నెల అద్దె నాకు ఇస్తే చాలు. నువ్వు ఇక్కడ ఉండొచ్చు. వేణుగోపాల్ వచ్చాక ఇక్కడ ఉండాలో వద్దో మేము ఆలోచిస్తాం. వేణుగోపాల్ ఎప్పుడు వస్తారు? తెలీదండి. ఏంటమ్మా ఇలా చెప్తున్నావు? నాకు నా అద్దె వస్తే చాలు. నేను ఎలాగైనా సరే జయచంద్రని చూస్తాను. ఆయన ఎక్కడ కొత్త ఇల్లు తీసుకున్నారు? నాతో చెప్పలేదండి. ఏ విషయం మీకు తెలీదు, లేదంటే చెప్పలేదు. నేను వెళ్ళి రేపు వస్తాను. అద్దె నా చేతిలో ఉండాలి.
జగదాంబ, నువ్వెందుకని ఇక్కడికి వచ్చి కూర్చున్నా? నన్ను పెళ్లి చేసుకుని తీసుకొచ్చినప్పుడు గుడిసె మాత్రమే ఉంది. ఇక్కడ ఉన్న కార్పెట్ మీదే పడుకొని మనం నిద్రపోయాం. చివరిగా నిద్రపోయేది కూడా ఇక్కడేనని నా మనసు చెప్తోంది. ఓడిపోయిన వాళ్ళ ముఖం ఎలాగుంటుందో ఇప్పుడు నీ ముఖం అలాగే ఉంది. నీ చుట్టూ ఎప్పుడు నీకు సెక్యూరిటీగా నీ కొడుకులు వాళ్ళ పెళ్ళాలు ఎప్పుడూ నీతోనే ఉంటారని నువ్వు అనుకున్నావు. కాలం ఎంత తొందరగా మారిపోయిందో చూసావా? ఈ ఇంట్లో మహారాణిగా బ్రతుకుతున్న నీకు తెలియదే. నీలాగా అంతా బయటికి చెప్పుకోలేకపోయినా అందరూ నా మాటే వినాలనే ఒక మనస్తత్వం అనేది ఆడవాళ్ళకి అది ఎప్పుడూ సహజంగానే ఉంటుంది. కోడళ్ళకి నా మీద ఉన్న భయం పోయింది. అది వాళ్ళ భర్తలు వాళ్ళకి ఇచ్చిన ధైర్యమే. నీ తర్వాత రాబోయేది ఒక రాణియేం కాదు, ఇంకొక జగదాంబానే. పేరు కావాలంటే అనిలాగాని ఆశగాని ఉండొచ్చనుకో. వాళ్ళు ఆ స్థానానికి వెళ్ళినప్పుడు నువ్వు నా తల్లి స్థానంలోనే ఉంటావు. నువ్వు మర్చిపోలేదు కదా ఈ షెడ్లో మంచాన పడి ఉండి ఆరోగ్యం బాగోక రక్తాలు కారుకుంటూ నరకం అనుభవించే చచ్చిపోయిన నీ అత్తగారిని. హ, అలా ఎప్పటికీ ఓడిపోనండి. కాలం ఇలాగే పోతుందంటే త్వరగా నువ్వు ఇక్కడికి వచ్చేస్తావే. అంతకు ముందే అందరినీ తన్ని తరివేస్తాను. ఇప్పుడు నీకెలాంటి శక్తి ఏమి లేదు. హ్మ్. అది ఎందుకంటే ఈ ఇంట్లో ఒక కోడలే కాదు, 2 కోడళ్ళు రాజ్యం వెళ్తున్నారు. ఇల్లైనా గాని దేశమైనా గాని ఒక నాయకుడు కాకుండా ఇంకొక నాయకుడు ఉంటే అది నాశనానికే పాల్పడుతుంది. సంపాదించిన ఆస్తి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అటువంటిదేనే ఇక్కడ జరగబోయేదాన్ని ఆపే శక్తి నీకు లేదు. ఈ ఇల్లు ఆస్తి నీ చెయ్యి వదిలిపోకూడదనంటే బలమైన వాడు ఒకడు కావాలి. ప్రేమ ఆప్యాయతలు దొరకకుండా గర్భవతిగా ఉండి ఈ షెడ్లో బాధలు పడిన నీ కోడలికి మీరు ప్రాయశ్చిత్తం చేయాలి. ఇలా చూడు, నీ 2 కొడుకుల్ని, నీ 2 కోడలు నీ మాట వినాలంటే ఆ వేణుని బాలాని కూడా మీరిక్కడికి తీసుకురావాలి. వాళ్ళు నీతో ఉంటేనే ఇక మీద నువ్వు గెలుస్తావు. లేకపోతే నువ్వు చేసిన తప్పులు నువ్వే అనుభవించి తీరాల్సి వస్తుంది. నా పాప, పాప, నా పాప ఇది. నా పాప. నా పాప ఏది? కూల్, కోప్పడుకో. నీ కూతురు ఇక్కడే ఉంది, సంతోషంగా ఉంది. నేను చూడాలి. అందులో ఏముంది, కానీ దానికి ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకోవాల్సి ఉంది. నువ్వు నీ కూతురు నన్ను నిద్రపోనివ్వలేదు. ఇంకా నిన్ను నిద్రమించడానికి కూడా ఒక చిన్న దోసేజ్ అవసరం పడింది. మందొక సెడేషన్ పోవటానికి ఇంకా కాసేపు పడుతుంది. ఇది ఎవరి ఇల్లు? ఇది నా ప్లేసే. శేఖర్ మావయ్య దగ్గరికి తీసుకెళ్తానని కదా నేను తీసుకొచ్చారు. వచ్చే దారిలో జ్యూస్లో నాకు ఏం కల్పించారు? ఎప్పుడులాగానే వచ్చే దారిలో నువ్వు ఎక్కడికన్నా దిగి వెళ్ళిపోతే అలా జరగకుండా ఉండడానికి ఒక చిన్న మైకం కోసం ఒక మంది ఇచ్చాను. అదంతా వదిలే, మనం మ్యాటర్కి వద్దాం. ఇక మాక్సిమం నేను 1 మంత్ ఇండియాలో ఉంటాను. దాని తర్వాత యూకేకి వెళ్ళిపోతాను. దానికి ముందు నువ్వు నాన్నకి సైన్ వేసి ఇచ్చిన కొన్ని డాక్యుమెంట్స్ని మనం రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ని నేను ఇక్కడ తీసుకొస్తాను. నువ్వు వాటన్నిటి మీద సైన్ చేస్తే మాత్రమే చాలు. అయితే నువ్వు నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చావా? కిడ్నాపే చేసి తీసుకొచ్చాను, కానీ అన్ని వసతుల్లో ఉన్న జైలు ఇది.
కానీ అన్నీ అమ్మేసి అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగలవు. ఇదంతా నమ్మడానికి నేనేమైనా పిచ్చిదానని అనుకుంటున్నావా? నేను సైన్ చేసేస్తే మరుక్షణమే నన్ను చంపేస్తావు. నిన్ను నేను చంపటమా? నా మనసులో కూడా అలాంటి ఆలోచనలు వచ్చింది లేదు. నన్ను అలా ఆలోచించకుండా రిజిస్టర్ వచ్చినప్పుడు సైన్ చేసి ఇచ్చేసి, లేదంటే నీ బిడ్డకే సమస్య అవుతుంది. పాప గురించి ఏ టెన్షన్ నీకు అక్కర్లేదు. తను ఈ క్షణం వరకు సేఫ్గానే ఉంది. ఇప్పటికీ నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. ప్రతిభావా, తలుపు తెరవు. దేవుడా, పాప. నా పాప. చూడండి సార్, ఈ బిడ్డను చూసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. ఈ బిడ్డకి ఏదైనా మందిచ్చి పడుకోబెట్టండి. ఈ పాపను మాత్రమే కాదు, తనని కూడా నీ నిద్ర ముంచుతాను. ఇప్పుడు మాత్రం కాదు, శ్వాసతంగా. గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఇంకా బిల్డింగ్, ఆ చుట్టుపక్కల స్థలం మీ పేరునే ఉంది కదా సార్. మరి ఎందుకు తనని ఇక్కడికి తీసుకొచ్చారు? ఇప్పుడు నేను ఒట్టి చూసుకునేవాడు మాత్రమే. రిజిస్టర్ చేయని కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అందువల్ల ఏ ప్రయోజనం లేదు. రేపు చమేలి ఒక కేసు వేసిందంటే తను ఆ కేసులో గెలవడానికి చాలా అవకాశం ఉంది. తనని బెదిరించే నేను సైన్ చేయించుకున్నానని కోర్టులో చెప్తే చాలు. అయితే ఇప్పుడు రిజిస్టర్ వచ్చి సైన్ చేసిన మేడం కోర్టులో చెప్తారు కదా. దానికి తను ప్రాణాలతో ఉంటే కదా. 5-6 నెలలకు ముందు అన్నీ నా కంట్రోల్లోనే ఉందనుకుంటా ఉన్నాను. కానీ నేను ప్లాన్ చేసినట్టుగా ఆ యాక్సిడెంట్లో చమేలి చావలేదు. సూరజ్, లారీ వస్తుంది. సూరజ్, స్పీడ్ తగ్గించు. సూరజ్, సూరజ్ వద్దు. అందులో ఫస్ట్ కొడుకుపోయాడు. చమ్మేలే మనసులో ఎప్పుడు అది సూరజ్ కావాలనే చేసిన యాక్సిడెంట్ లాగా మిగిలిపోయింది. తను మనసులో తను అనుమానపడే విధంగా అంతా చేసింది. దాంతో వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇప్పుడు సూరజే తనకి బద్ధ శత్రువు, కానీ అసలైన శత్రువుని నేనే. ఇలాంటి విషయాల్లో మీ నాన్నగారిని మించిపోయారు. ఇంతవరకు చేసినాక ఈ ఆస్తిని మాత్రం వదిలేసి వెళ్తే ఎలా? ఇంకా పాపను చూసుకోండి. కాసేపటి తర్వాత చమేలీకి ఇచ్చేసేయండి. కాసేపు ఆమెతో పాటే ఉండనివ్వు. ఆ వేడి ఆరిపోవటానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. పస్తులు ఇంకా ఎన్నాళ్ళు ఉండాలండి? పస్తులున్న తర్వాత తినే భోజనంలోనే సుఖం ఉంటుంది. నువ్వు తెలుసుకోవడం కోసమే చెప్తున్నా. నాకు కొన్ని ఉద్దేశాలున్నాయి. ఆ పని నేను ఒంటరిగా చేయలేను. దానికి వేణు ఈ ఇంట్లో ఉండాలి. వాడిని పెట్టుకొని అందరు బాకీలు తీరుస్తాను. ఇంకా దరిద్రుడి ఇంటికి వస్తాడని మీరేం ఎదురు చూడకండి. ఈ సుమేష్ ఉన్నాడే, మనం అనుకునే రకమైతే కాదు వాడు. ఎలాగైనా మనల్ని ఇక్కడి నుంచి పంపించి ఈ స్థలాన్ని సొంతం చేసుకోవాలనేదే వాడి ప్లాను. దానికంటే ముందు దాన్ని ఇక్కడి నుంచి పంపించాలి. దానికి వేణు ఇక్కడికి రావాలి. అతను మనల్ని ఇంట్లో నుంచి గెంటేస్తే వాడు మనకి ఎదురు తిరిగేలోపే వాడిని పోలీసులకు అప్పచెప్పాలి.
నాకు చదువుకోవటానికి బుర్ర లేదు, కానీ కుట్రలు బాగా చేస్తాను. దాంతో నేనేంటో అందరికీ చూపిస్తాను.